హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు ముంపు ప్రాంతాల ప్రజల యొక్క కష్టాలు బాధలు అని ఒక వీడియో చేసాం. అందులో భాగంగానే దానికి కంటిన్యూషన్ అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లాస్ట్లో మాకు దగ్గరలో పెదవాగు ప్రాజెక్టు గండిపడిందని, కొన్ని గ్రామాలు నీట మునిగి అని, వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను. సో వాటి గురించి చెప్పుకుందాం. అయితే ఆ వీడియో చూడకపోతే మీరు ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పెదవాగు ప్రాజెక్ట్ అన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మండలంలో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు. అంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది, ఈ పెదవాగు ప్రాజెక్టు. సో ఇదైతే గండి పడింది, కట్ట అనేది తెగిపోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే జూలై 18, 2024 నైటు 7:45 గండి పడింది. 250 మీటర్ల పొడవున మొత్తం 3 గేట్లు ఉన్నాయి దీనికి. అయితే ఒక గేట్ అనేది ఎప్పటి నుంచో పనిచేయట్లేదు. సో దాని కారణంగా కూడా దానికి మరమ్మతులు అనేది లేవు ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అది అలాగే ఉంది. మరమ్మతులు చేపించేసి ఉండుంటే వేరే రకంగా ఉండేదేమో. సో దీని కారణంగా ఇది గండి పడడం వల్ల దీని దిగువగా ఉన్న అశ్వరావుపేట మండలంలో ఉన్న ఒక సుమారు 4-5 గ్రామాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో వెల్లర్పాడు మండలంలో ఉన్న ఒక 10-11 గ్రామాలు సుమారుగా వరద నీటిలో మునిగిపోయాయి. ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది అంటే అటు ఇటు కూడా వాగులు వంకలు పొంగి పొర్లి ఆ ప్రాంతాలకి అధికారులు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారులు వెళ్తే వాళ్ళకి కొంచెం భరోసాగా ఉంటుంది, ఎటు వెళ్ళాలో ఏంటో అని చూసుకుంటారు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఆ ప్రాంతానికి అధికారులు కూడా వెళ్ళలేకపోయారు. అలా ఉన్నాయి. చుట్టూ వాటర్ వచ్చి చేరింది, మధ్యలో మాత్రమే ఆ గ్రామాలు ఉండిపోయాయి. అందుకని చెప్పేసి వాళ్ళ కష్టాలు అనేది వర్ణనాతీతం. నైటు అప్పటికప్పుడు కట్ట తెగిపోతే దాదాపు 2000 కుటుంబాల వరకు ఎవరి దారిన వారు దగ్గరలో ఉన్న కొండలు గుట్టలు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మరోవైపు అంతకు ముందు రోజు నుంచి కూడా కరెంట్ లేదు. సో ఈ కరెంట్ లేకపోవడం వల్ల, అంటే ఎక్కువగా వర్షం పడడం వల్ల కరెంట్ లేదు. దీనివల్ల ఏంటంటే మొబైల్స్లో ఛార్జింగ్ కూడా అయిపోయి ఎవరికన్నా ఫోన్ చేద్దామన్నా కానీ అటువంటి పరిస్థితి కూడా లేదు. ఎలా ఉన్నారో కనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచించండి, నైట్ టైం వర్షంలో పక్క కరెంట్ లేకుండా చీకటి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడ పాములు ఉంటాయో, ఎక్కడ కుక్కలు వెంటబడతాయో, ఇంకా ఎటువంటి హాని ఉంటుందో తెలీదు. అట్లాగా భయపడుతూ కొండల మీదకి ఎక్కారు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎంత నరకంలా ఉంటుంది. అందులో ముసలి వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ ఉండొచ్చు, ఇలాగే ఎవరైనా ఉండొచ్చు. అందుకే అన్నాను ఫ్రెండ్స్, ముంపు ప్రాంతాల వారి కష్టాలు బాధలు అని. వాళ్ళు ఏదో రకంగా వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడికి హెలికాప్టర్లో నెక్స్ట్ ఫుడ్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది, పంపిణీ చేస్తారు హెలికాప్టర్స్ ద్వారా వచ్చి. ఎందుకంటే అటు వెళ్ళే మార్గం అనేది ఏది ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రోజు కట్ట తెగిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. సో ఆ రీజన్ ఏంటి? అలాగే అక్కడ దగ్గరలో కట్టమైసమ్మ గుడి కూడా ఉంది. అక్కడ 30 మంది కూలీలు వరదలో ఇరుక్కున్నారు. సో వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.